నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మరి మా రాములమ్మ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని చాలా మందిలో సందేహం ఉంది. కంటెస్ట్ అన్నది చేసేది చేస్తాను నేను, ఎక్కడన్నది అది మాట్లాడాల్సిన అవసరం అనుకోవట్లేదు. కాదు వాళ్ళు ఎక్కడైనా మీకు ఓకేనా అంటున్నారు. అది ఆ పాయింట్ తీసుకోకుండా దాన్ని డైవర్ట్ చేసి, అంటే నీ దగ్గర ఆ విషయంలోకి ఆన్సర్ లేదు. ఆయన్ని టార్గెట్ చేస్తూ ఆయన్ని ఒంటరిని చేయాలన్న ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి బీజేపీలోనే. కామన్ పాలిటిక్స్ అంటే పాలిట్రిక్సే కదా. పాలిటిక్స్ ప్రజలు లేకపోతే ఓటర్లు చాలా తెలివైన వాళ్ళందరికంటే ఒప్పుకుంటారా ఈ విషయం? వాళ్ళ గురించి మీరు ఎందుకు పట్టించుకుంటారు? రాజకీయాల్లోకి రావాలంటే అమ్మో ఇట్లా ఉంటాయా అని భయపడిపోయే సిచ్యువేషన్స్ ఉంది. ముందు మీ సంగతి మీరు చూసుకోండి, ఏం జరుగుతో జరుగుతుంది. సీనియర్ పాలిటీషియన్, బీజేపీ లీడర్ విజయాన్ని తన పేరులోనే పెట్టుకుని అందరి చేత ముద్దుగా ప్రేమగా రాములమ్మ అని పిలిపించుకునే విజయశాంతి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఇద్దరం ఒకేసారి అడుగుతున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం కదా మ్యామ్. అసలు ఎప్పుడు టీవీ 9లో ఉన్నప్పుడు అంతే కలిసాం మనం, మళ్ళీ తర్వాత కలవలేదు. అంటే అప్పుడు ఉద్యమం టైం అప్పుడు. ఎస్ మ్యామ్, ఉద్యమం టైం అప్పుడు మన ఇద్దరం కలిసి జర్నీ చేసాం ఒక కార్లో. అంతే, దాదాపు 4 hours ఇద్దరం కలిసి ఉన్నాం. చాలా పెద్ద ఇంటర్వ్యూ. తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు కలుస్తున్నాను. అంటే చూస్తుంటా ఆఫీసులో, బీజేపీ ఆఫీసులో కానీ, బట్ ఇట్లా ఇంటరాక్ట్ అయ్యింది మళ్ళీ చాలా ఉంటుంది అక్కడికి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్, స్మూత్గా వెళ్తుంది, హ్యాపీగా ఉన్నాను. లైఫ్లో మంచి విజయాన్ని సాధించాను. సో సక్సెస్ఫుల్ ఉమెన్గా అయ్యాను తెలంగాణ రాష్ట్రం సాధించడం. అండ్ హ్యాపీ. ఇంకా కొంచెం గట్టిగా పనిచేయాలి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి. సో దానికి కష్టపడుతున్నాం. మీరు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మహిళగా. ఎందుకంటే మగవాళ్లే సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. అలాంటిది మహిళగా ఇంకా ఎన్నో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, ఎదుర్కొనే ఉంటారు మీరు. వాటన్నిటిని అధిగమించి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు అంటే రాజకీయ జీవితాన్ని. థ్యాంక్ యూ. సినీ ఇండస్ట్రీలోనే బెస్ట్ యాక్టర్గా, సక్సెస్ఫుల్ యాక్టర్గా ఎన్నో విజయాలను అందుకున్నటువంటి విజయశాంతి గారు అసలు ఎందుకు రాజకీయాల్లో నుంచి, అంటే అఫ్ కోర్స్ రాజకీయాలు సినిమాలు ఎప్పుడు రెండు దగ్గరగానే ఉంటాయి. మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. రామారావు గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, చాలా మందిని చూస్తున్నాం, ఎంజీఆర్ గారి, రెండు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మీరు అంత సక్సెస్ఫుల్ గా ఉన్న టైంలో ఎందుకు ఇటు మూవ్ అయ్యారు? అసలు తెలంగాణ రావాలి, తెలంగాణలో బానిస బతుకుతున్నారు ప్రజలు అన్నది ఎక్కడో నాకు నాటుకుపోయింది. అంటే మేబీ మా మదరు చిన్నప్పటి నుంచి చెప్పడం, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు నిజాం కాలం నుంచి రజాకార్లని చంపడానికి వచ్చారు ఫ్యామిలీని. సో తాతగారు మొత్తం అందరినీ తీసుకుని, పెద్ద ఫ్యామిలీ మాది, ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ, తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయారు. బట్ చాలా మంది అన్ని రాష్ట్రాలకి స్ప్రెడ్ అయిపోయారు. సో ఎలా బతకాలి, అంత భయంకరంగా సంఘటనలు జరిగినాయి. అట్లా మా ఫ్యామిలీ కూడా బాగా దెబ్బతిని, సో ఆస్తులన్నీ వదిలేసి చెన్నైకి వెళ్ళిపోవడం, మళ్ళీ 0 point నుంచి మొదలు పెట్టడం, చాలా కష్టాలు పడి, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. దాని తర్వాత మా మదర్ పెళ్ళిళ్ళు అవ్వడం, పుట్టడం, ఇవంతా జరిగింది. నేను పుట్టిన తర్వాత నాకు కొంచెం హీరోయిన్గా అయిన తర్వాత తెలిసే టైంలో అప్పుడు మా మదర్ చెప్పేది ఇలా అలా జరిగినాయి చిన్నప్పుడు. సో ఇవన్నీ ఎక్కడో నా మనసులో ఉండిపోయింది. అందరితో హీరోయిన్ అయ్యి అంత టాప్ స్టార్ అయ్యాను, మీకు అందరికీ తెలుసు. సో ఒక ఘటనలో అయితే ఏదో చెయ్యాలి తెలంగాణకి, ఈ బానిస బతుకులు ఎందుకు బతుకుతున్నారు, అంతే కర్మ ఏంటి, వద్దు, ఏదో చేంజ్ తీసుకురావాలి. సో అప్పటికి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం అనేక పోరాటాలు చేశారు, చాలామంది చనిపోయారు. సో దీని మీద అప్పుడు కరెక్ట్గా బీజేపీ వచ్చి నన్ను ఆహ్వానించింది. ఎగ్జాక్ట్ అదే టైంలో నేను అనుకుంటున్న టైంలో, అంటే దేవుడు విధి ఎలా రాస్తాడు చూడండి, నా మనసులో ఉంది. కానీ అదే టైంలో బీజేపీ వచ్చి మీరు రండి అని అంది. సో అప్పుడు తెలంగాణ ఇష్యూని నేను మాట్లాడడం జరిగింది. సో తెలంగాణని మీరైనా సీరియస్గా తీసుకుంటారా ఏంటి అని ఆ డిస్కషన్ జరగడం, తప్పకుండా తీసుకుంటామని చెప్పడం. సో ఆ మాట ఇవ్వబట్టి ఓకే అని నేను 1998 జనవరి 26 రిపబ్లిక్ డే నాడు
ఢిల్లీలో వాజ్పేయి గారు, అద్వానీ గారి సమక్షంలో ఓకే. పార్టీలో చేరడం జరిగింది. 1997 మార్చ్ 7 రామలమ్మ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది ఉమ్. ప్రపంచం అసలు. సో ఆ హిట్ అవడం నేను పార్టీలోకి రావడం ఓకే జరిగిపోయింది. సార్. ఓకే. ఇంకా దాని తర్వాత కాకినాడలో తీర్మానం చేపించాం, ఉమ్. ఒక ఓటు 2 రాష్ట్రాలని. ఓ. సో ఇంకా ఆ లైన్ తీసుకున్నాను నేను. ఓకే. అంటే ఇంచుమించు పొలిటికల్ అంటే ఏమంటారండి, పదవులు, డబ్బు ఇదే ఉంటుంది. Yes. నేను ఆ దృష్టికి వెళ్ళలేదు. తీసుకోవడం టఫ్ తీసుకున్నాను, ముళ్ళబాట తీసుకున్నాను. ఉమ్. తెలంగాణ అసలు అప్పుడు సాధ్యమవుతుందో లేదో కూడా తెలియదు. అసలు రాదనే కదండి. యా. అందరూ రాదు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు, ఇంత పెద్ద స్టార్ మీరు ఎందుకు దీంట్లోకి వచ్చారు, వద్దు, హ్యాపీగా ఏదైనా పదవులు తీసుకుని ఉండొచ్చు కదా అని చాలామంది. నాకు మాత్రం నమ్మకం ఉంది, సాధించగలుగుతాం 100%. అంటే మన మనసులో చెయ్యాలి అనుకుంటే డెఫినెట్గా అది చేయగలుగుతాం, సాధించాలి అనుకుంటే సాధించగలుగుతాం. అది ఆ నిరూపించబడింది. సంకల్పం ఉంది. Yes. అద్వానీ గారు కూడా చాలా టఫ్ అవుతుంది నీకు, నువ్వు తట్టుకోగలుగుతావా అని అనేక సందర్భాల్లో నన్ను అడిగేవారు. నేను అనేదాన్ని, లేదు పితాజీ నేను చేస్తాను. ఓ, మీరు పితాజీ అని నేను పిలుస్తారా? పితాజీ అని పిలుస్తాను. ఆయన Okay. ఆయన మిస్సెస్ ఒక కన్న బిడ్డగా అంటే ఎక్కువ చూసుకున్నారండి. వాళ్ళకి ఒక కొడుకు కూతురు ఉంటారు, మ్మ్. వాళ్ళకంటే నేను ఎక్కువ బాగా చూసుకున్నారు మాజీ మ్మ్. అద్వానీ గారి మిస్సెస్ కమలమ్మ. ఓ నమాలు నేర్చుకున్నది బీజేపీ. ప్రతి విషయం నేను నేర్చుకున్న, డిసిప్లిన్ కానీ, పద్ధతి కానీ, మాట్లాడడం కానీ, సబ్జెక్ట్ కానీ. సో ఇవన్నీ బీజేపీ దగ్గర నేను నేర్చుకుని నా జర్నీ అలా మొదలైంది. ఇంకొక స్టేజ్లో అయితే వరుసగా భారతదేశం మొత్తం తిరిగి క్యాంపెయిన్లు చేసి ఇదో పక్కన చేస్తూ తెలంగాణ విషయాన్ని గురించి మాట్లాడుతూ, దీంట్లో అప్పుడు కొన్ని పార్టీలు తెలంగాణ అన్నది పేరెత్తకూడదు అబ్జెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. అప్పుడు ఫుల్ మెజారిటీ లేదు బీజేపీకి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. అంటే 2 ఎంపీల నుంచి పార్టీ కూడా వాళ్ళు కూడా ఎదుగుతూ డెవలప్ అవుతుంది. వచ్చారు. అది ఎగ్జాక్ట్లీ. కొన్ని పార్టీలు అయితే అబ్జెక్ట్ చేస్తున్నాయి తెలంగాణ అన్నది కుదరదని. బట్ చిన్న రాష్ట్రాలు ఇచ్చింది బీజేపీ, కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకే. సో ఈ గందరగోళంలో పార్టీని పడేసే అంత స్థాయికి వెళ్ళిపోయింది. ఒకవేళ తెలంగాణకి మీరు సపోర్ట్ చేసి ఇస్తే పార్లమెంట్లో మీకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నామో మేము వెనక్కి తీసేసుకుంటాం, అంతవరకు వెళ్ళిపోయింది. మ్మ్. ఇంకా ఆ పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. అవును. నేను అప్పుడు డిసిషన్ తీసుకుని, అంటే యాక్చువల్గా ఉద్యమం మొదలు పెట్టేద్దాం, ఇంకా విస్తృత స్థాయిలోకి వెళ్దామని మొత్తం బీజేపీ క్యాడర్ అందరినీ మారుతి గార్డెన్స్లో, అంటే పార్టీ నాకు హైకమాండ్ నాకు పర్మిషన్ ఇచ్చింది వెళ్ళమనేసి, అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఈవినింగ్ నాకు మీటింగ్ ఓకే. చెప్పబోతున్నాను వెళ్ళి, మనం రెడీ అయిపోదాం అంటే ఆఫ్టర్ 2004 తర్వాత Okay, ఎన్నికలు okay. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంకా వెళదాం అని నేను ఇంకా పిలిపి ఇవ్వడానికి రెడీ అవుతున్నాం. ఈవినింగ్ 6 o'clock మీటింగ్. మ్మ్. సడన్గా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది మిగతా పార్టీల నుంచి, వద్దు ఇప్పుడు ఆపమని. సో ఎందుకు ఆపాలి అంటాను, లేదు ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం. ఆ పార్టీల దగ్గర నుంచి, వాళ్ళ నాయకుల దగ్గర నుంచి, పేర్లు చెప్పక్కర్లే. ఇంత ప్రెషర్ ఉండి అసలు ప్రతిదీ అడుగడుగునా నాకు హర్డిల్స్, బ్రేక్ లేయడం చేయనివ్వట్ల. అంటే అలయన్స్ ఉన్న పార్ట్నర్లు, సో వాళ్ళు మన పార్టీ మీద ప్రెషర్ పెట్టడం, ఓకే. జరగకుండా ఆపడానికి వాళ్ళ సాయశక్తులా చేశారు. మ్మ్. సరే నాకేంటి, ఉద్యమం తెలంగాణ బ్రేక్ పడిపోతుంది, కనుమరుగైపోతుంది. ఎన్నో సంవత్సరాల కళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, బానిస బతుకులు బతుకుతున్నారు, వీటి నుంచి బయటికి తీసుకురావాలి, ఒక రాష్ట్రం రావాలి అన్నది నా లక్ష్యం. ఇంకా సరే కాదనుకుని నేను మా హైకమాండ్కి అప్పుడు, నేను లేదు సార్ నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను. ఓ. సో ఆ రోజు మారుతి గార్డెన్స్లో అందరి సమక్షంలో వెళ్ళిపోయాను. మీటింగ్కి వెళ్ళిపోయి బాధపడుతూ ఏడుస్తూ, నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను, దిస్ ఇస్ ద రీజన్, తెలంగాణ కోసం ఏడుస్తూనే ఉన్నాను. నా వల్ల కాలే. అంటే ఒక పార్టీ, చక్కటి పార్టీ, కరప్షన్ లేని పార్టీ, గొప్ప నాయకులు, ఎన్నో సాధించాలి, ఎంతో చేయాలి, తెలంగాణ వస్తుందని నమ్మకంతో వచ్చినప్పుడు, ఆ రోజు కొన్ని పార్టీల ఒత్తిడి వల్ల నేను ఆ డిసిషన్ తీసుకుని రాజీనామా చేసి బయటకు వచ్చాను. ఓకే. బయటకు అలా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ చచ్చిపోతుందో తెలంగాణ, కనుమరుగైపోతుంది, ఇదే నాకు లోపల టెన్షన్ పడుతూ ఉన్నాను. సరే అనేసి ఇంకా చాలామంది శ్రేయోభిలాషులు, ఉద్యమకారులు, కొంతమంది తెలంగాణ కోసం కావాలని పోరాడేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి చాలా విషయాలు మేము డిస్కస్ చేసి, సరే పార్టీ పెడదాం అని అప్పుడు నేను తల్లి తెలంగాణ పార్టీని పెట్టాను. నేను పెట్టి అప్పుడు జరిగింది పార్టీ అధ్యక్షురాలుగా. అసలు అద్భుతంగా నేను పనిచేశాను ఆ పార్టీకి, నా సొంత పార్టీని. అంటే నా పైసలు నేను ఖర్చు పెట్టి, ఎవరి దయాదాక్షం లేకుండా, ఒక్క రయ పైసా తీసుకోకుండా
నేను ఏదైతే సంపాదించానో అవన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఏమైనా పర్లేదు తెలంగాణ రాని, ఇంతమంది కోరుకుంటున్నారు తెలంగాణ, ఇది ఇప్పటి నుంచో జరుగుతుంది యుద్ధం. ఎస్ ఎస్ అవును. సో దానికి న్యాయం చేసిన మనిషిగా దానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. లేకపోతే రావాల్సిన అవసరం నాకు లేదు. నేను మహారాణిగా కూడా బతకచ్చు. కానీ ఏదో ఒకటి చేయాలి ప్రజలకి అన్నది నా తపన.